చాలామంది అమ్మాయిలు సిగ్గుపడి లేదా ఎవరు ఏమనుకుంటారని చెప్పేసి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్‌కి కూడా చెప్పరు. లేదా వాళ్ళు గైనిక్ దగ్గర ఎళ్ళడానికి సిగ్గుపడతారు. సో, అలాంటి వాళ్ళ అమ్మాయిలకి మీరిచ్చే అడ్వైస్ ఏంది? సిగ్గుపడి మనము ప్రాబ్లమ్ పెద్దది చేసుకోకుండా బిగినింగ్‌లోనే ఒకటి ఏదైనా ఇబ్బంది ఉన్నది అనంటే చూపెట్టుకోవడం చాలా బెటర్. ఎందుకంటే అప్పుడైతే రివర్సల్ ఉంటది. ఆల్రెడీ డిలే అయిన తర్వాత మనం ఎంతవరకి దాన్ని రివర్సల్ చేయగలం? హ్మ్. అది ఒక్కసారి ఆలోచించి ఎట్ ద ఎర్లీ తొందరగా దాన్ని అంటే రూట్ నుంచి దాన్ని తీసేయొచ్చు. బిగినింగ్‌లో డయాగ్నోసిస్ చేసుకుంటే. ఆల్రెడీ రూట్స్ స్ట్రాంగ్ అయిపోయిన తర్వాత హార్మోన్స్ వెరీ మచ్ ఇంబాలెన్స్‌డ్ ఎంత చేసినా కూడా ప్రాబ్లమ్ వస్తుంది అనంటే కష్టం. సో, వాళ్ళకి చిన్నది చాలా చిన్న దగ్గర నుంచి ఇర్రెగ్యులర్ ఉన్నా లేకపోయినా కూడా ఫస్ట్ ఒక స్కాన్, ఒక బేసిక్ ఎవాల్యుయేషన్, హార్మోన్ ఎవాల్యుయేషన్. ఆల్మోస్ట్ ఇప్పుడు 60% పాపులేషన్ సఫరింగ్ విత్ పీసీఓ. సో, 60%లో ఉన్నారా? 40లో ఉన్నారా? ఆ 40లో కూడా ఎప్పుడు పీసీఓ కింద కన్వర్ట్ అవుతారో మనకు తెలీదు. లాస్ట్ వీక్ ఒక కేసొచ్చింది నాకు. తను మ్యారీడ్ ఎట్ 18 ఇయర్స్. ఓకే. షీ ఈజ్ హ్యావింగ్ 3 కిడ్స్. నౌ షీ ఈజ్ 30 ఇయర్స్. 30 ఇయర్స్‌లో ఫస్ట్ టైమ్ 3 మంత్స్ మెన్సెస్ రాలేదు. ఓకే. సో, స్కాన్ చేస్తే షీ వాజ్ హ్యావింగ్ పీసీఓ. సో, ఈ ఏజ్‌లో కూడా పీసీఓడీ వస్తదా అని స్టన్ అయింది తను. ఆల్రెడీ నాకు ముగ్గురు పిల్లలున్నారు కదా! ఇప్పుడు కూడా పీసీఓడీ రావచ్చా? అనంటే ఎనీ టైమ్ ఆఫ్ అవర్ లైఫ్ వీ కెన్ ఎంటర్ ఇంటు ద డిసీజ్. సో, అది ఎవాల్యుయేషన్ చేసుకుంటేనే తెలుస్తది కాబట్టి రెగ్యులర్ ఉన్నా, అబ్నార్మల్‌గా ఉన్నా కూడా ఒకసారి చెక్ చేయించుకోవడం బెటర్.